శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రౌద్రీ శక్తి మహిమ ఇంకను వరాహడిట్లు పలికెను. భూదేవి నీలగిరికి తపస్సుకై చెదరని మనసుతో అడిగిన తమోగుణం వల్ల ఏర్పడ్డ రౌద్రి అను శక్తి పట్టిన వ్రతం గురించి చెప్పెదను వినుము. నేను చిరకాలం తపమనరించి సమస్తమైన జగత్తును పాలింతును అని సంకల్పించి ఆ కాంత పంచాగ్నులు అనగా 4 వైపులా 4 అగ్నులు పైన సూర్యాగ్ని ఏర్పరచుకొని అట్లా మహా తీవ్రమగ తపస్సు చేస్తున్న కాలంలో బ్రహ్మహోసగిన వరములు కలవాడు, గొప్ప ముఖకాంతి కలవాడు, రురువు అనవాడు సముద్రం నడుమ రత్నాలతో నిండిన గొప్ప తోటలు కల పట్టణాన రాజయ్యుండెను. అతడు దేవతలందరికీ భయంకరుడు. కొన్ని 100 కోట్ల రక్కసులు అతనికి బంటలు. 2వ నముచియో అన్నట్టు మహాసంపదతో విరాజిల్లుచుండెను. పెద్ద కాలం గడవగా అతడు లోకపాల పురములను అన్నింటినీ గెలవగోరిన వాడై సేనలు సిద్ధం చేసుకుని దేవతలకు భయం పుట్టించెను. ఆ మహారాక్షసుడు పైకి లేస్తుండగా సముద్రపు నీరు పెద్ద ఎత్తున పొంగిపోయెను. పెక్కు మొసళ్ళు, గ్రహములు, పెనుచేపలు నిండిన ఆ జలం కొండచర్య భూములను ముంచి ఎత్తెను. సముద్రపు నీటిలో ఉన్న పెక్కు రక్కసిమూకలు విచిత్రములకు రాళ్ళు ఆయుధాలు కలవై భయం గొలుపుచు పెద్ద ఎత్తున సముద్రపు నీటి నుండి వెలువడి వచ్చెను. గొప్ప రాక్షసులతో కూడి తమ ఆకారానికి తగిన గంటలతో భయం గొలుపు పెద్ద పెద్ద దేహాలతో కూడిన ఏనుగుల పైకి వచ్చినవి. చక్కని బంగారు నగలు కలిగి ఆ నీటిలోని రోహితములని పెనుచేపల వంటి గుర్రములు లక్షల కొలది కోట్ల కొలది పైకి లేచి వచ్చినవి. సూర్యుని రథంతో సమానముగు వేగం కలవి చక్కని చక్రములు, దండముల ఇరుసు 3 నగలు గలవి, గొప్ప ఆయుధయంత్రములు కలవి, కదలాడ పతాకలు కలవి, ఎదురులేని వేగం కలవి, నలగొట్టిన ప్రాణముల అంగములు కలవి అగు రథములను వెలికి వచ్చినవి. అట్లే ఒకరినొకరు ఒరుసుకొనిచున్నవారు ఉత్సాహంతో ముందు వారిని దాటిపోవగోరు వారు శ్రేష్ఠులు, ఊగులాడు చేతులు కలవారు, ప్రతి యుద్ధమందు జయముగొన వారు పోటుగాండ్రు అగు యోధులు ఆ రాక్షసరాజు వెంట పెద్దగా ప్రకాశిస్తూ వచ్చిరి. దేవతలందరూ చెల్లాచెదురు కాగా ఆ సేన చతురంగ బలంతో కూడిందై నీటి నుండి వెలువడి ఇంద్రుని పురంపైకి దండెత్తను. రాక్షసరాజ గురువు దేవతలతో తలపడి ముద్గరాలతో, రోకండ్లతో, ఈటలతో, అమ్ములతో, దుడ్డు కర్రలతో పోరు నడిచి వారిని చావగొట్టను. దేవతలను అట్లే రాక్షసులను కొట్టిరి. ఇట్లు కొంతకాలం పోరు నడిచి దేవతలు ఇంద్రునితో పాటుగా రక్కసుల చేత ఓడించబడి ఒక్క పెట్టిన పెడమొగం పెట్టి పారిరి. ఇట్లు దేవతలు విరిగి చెల్లాచెదురై కాగా గొప్ప బలశాలిగా ఆ రక్కసుడు దేవతలను తరిమి కొట్టెను. అంత దేవతల మూకలు భయంతో గుండె చెదిరిన వారే ఆ దేవి నెలకొని ఉన్న నీలపర్వతానికి పరువెత్తుకొని పోయిరి. ఆమె రుద్రశక్తి, తపస్సున ఆసక్తి కలది, తమోగుణం వల్ల ఏర్పడింది. ఉత్తమ సంహారకారిణి దేవి కాళరాత్రి అని ఆమెను వారు ఎరుగుదురు. అట్లు భయంతో గుండె చెదిరిన ఆ దేవతలందరినీ చూసి భయపడకుడని ఆ దేవి పెద్దగా, దేవులారా ఇది ఏమి మీ స్థితి మిక్కలు బెదిరినట్లున్నది, వెంటనే చెప్పుడు, మీ భయానికి కారణమేమి అని పలికెను. అమ్మా అదిగో వచ్చి పడుచున్నాడు రాక్షసరాజు రురుడు, భయంకరమగు పరాక్రమం కలవాడు, వీని వల్ల భయమందిన దేవతలందరినీ పరమేశ్వరి కాపాడము అనుచు దేవతలు ఇట్లు పలకగా భీమ పరాక్రమం గల ఆ దేవి మిక్కిలి ప్రీతితో దేవతల ఎదుట పెద్దగా నవ్వెను. అట్లు నవ్వుతున్న ఆమె మోము నుండి పెక్కు దేవీ రూపాలు వెలువడ్డవి. వికృతాకారాలు గల వారి చేత విశ్వమంతా నిండిపోయినది. అందరూ పాసములను, అంకుశాలను దాల్చిన వారు, బలసిన పాలెండ్లు కలవారు, శూలములు చేపట్టిన వారు, విండ్లు ధరించిన వారు, కోట్ల కొలదిగా ఉన్న ఆ దేవి రూపకాంతలు అందరూ ఆ దేవిని క్రమ్ముకొని నిలిచి అంబుల పొదలు తాల్చి మహాబలులై దానవులతో యుద్ధం మొదలురించిరి. ఆ దేవి బలం చేత క్షణకాలంలో దానవసేన అంతా నశించింది. దేవతలందరూ సన్నద్ధులై దానవ బలంతో పోరిరి. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వేదేవులు, అశ్వినులు అందరూ ఆయుధాలు కొని రక్కసుల మూకలతో పోరాడిరి. కాళరాత్రి బలము, దేవతల బలము అంతా కలిసి దానవ బలాన్ని యముని ఇంటికి పంపెను. మహాదైత్యుడు రురువొక్కడే యుద్ధభూమిలో ఉండెను. వాడును మహారౌద్రియగు రురుశక్తిని ఆ దేవిసేనిపై వదిలెను. ఆ మాయ దేవతలందరినీ మోహపెడుతూ భయంకరంగా వృద్ధి పొందెను. దానితో మోహితులకు దేవతలందరూ వెనువెంటనే నిద్రను పొందిరి. దేవి 3 మనుల శూలంతో ఆ రాక్షసుని కొట్టెను. ఓ శుభలోచన, అట్లు దెబ్బతిన్న ఆ దైత్యుని చర్మం ముండం వేరువేరుగా పడిపోయెను. దానవరాజగు రురుని చర్మ ముండములను దేవి క్షణంలో అపహరించి వేసెను. అందుచేత ఆమె చాముండా అయ్యను. ఆ పరమేశ్వరు సర్వభూతములకు మహారౌద్రి, సంహారిణి, కాళరాత్రి అని కొనియాడబడింది. ఆమె వెంట నుండి
ఆ లెక్కడరాని కోట్ల దేవీ గణములు ఆమె చుట్టూ నిలిచిరి. వారందరూ ఆకలిగొన్న వారి యొక్క పెట్టిన అమ్మ, ఆకలిగొన్న వారు మాకు భోజనం పెట్టమని అడిగిరి. వారట్లు పలకగా ఆ దేవి వారి భోజనం గురించి భావించను, కానీ తన కడ వారికి భోజనం కలగకుండగా అప్పుడు ఆమె మహాదేవుడు పశుపతి విభుడగు రుద్రుని ధ్యానించను. పరమాత్మకు ముక్కంటే ఆ ధ్యానం వల్ల అక్కడ సాక్షాత్కరించను. దేవి వరారోహ, నీ మనసులో ఏమున్నదో నేను చేయవలసిందేమో చెప్పమ్మా అని దేవితో పలకగా దేవి, దేవదేవ వీరు తినుటకు కొంచెం ఏదేని నీ వసగవలను. ఆకలితో ఉన్న ఈ మహాబలులందరూ నన్ను ఒత్తిడి చేయుచున్నారు, లేనిచో వీరు నన్నే తినివేయగలరని ప్రార్థించను. అందుకు పరమశివుడు దేవేసి, మహాప్రభ, కాళరాత్రి, వరారోహ, వీరి తిండిని ఒకదాన్ని నేను సిద్ధం చేసి తిని చెప్పుదను వినుము. గర్భం దాల్చిన ఏ స్త్రీ అయినా ఇతర వనితల వస్త్రం కట్టుకున్నను, ముఖ్యంగా పురుషుని వస్త్రాన్ని తాకినను అది వీరిలో కొందరికి భాగమగను. తక్కిన వారు దోషములున్న చోట పిల్లలను బలిగాకొని నూర్ల కొలది ఏండ్లు ప్రీతి కలవారై ఉండవలను. మరికొందరు పురిటి ఇంటిలో దోషమును మొక్కులు గొనుచు కొనుచుందురుగాక. ఇంకనూ కొందరు పుట్టిన బిడ్డలను హరించుచూ నివసిస్తారు. ఇంటిలో, పొలంలో, చెరువుల కడ, తోటల్లో అన్యులపై మనసు కలవారు ఏడ్చెడు స్త్రీల శరీరములను ఆవేశించి వీరిలో కొందరు తృప్తి పొందుతారనుచు ఇట్లు పలికి ప్రతాపవంతుడగు రుద్రుడు అసురేంద్రుడగు రురువు వాని బలం కూలియుండగా చూచి తానే దేవిని ఇట్లు స్తుతించెను. దేవి చాముండా, భూతముల రూపుమాపు దానా, అన్నేడలా ఉండడు ఓ దేవి, కాళరాత్రి నీకు నమస్కారం. విశ్వమంతయు నీ రూపమే, నీవు శుభస్వరూపునివి, నిర్మలవు, విరూపాక్షివి, ముక్కంటివి, భీమరూపవు, శివ విద్యాస్వరూపిణి, మహామాయవు, మహోదయా నీకు నమస్సు. నీవు మనస్సుకున్నంత వేగం కలదానవు, జయం నీ స్వరూపం, నీవు ఆవలింతవు, భయం గలుపు కన్నులు కలదానవు, క్షోభం నశింపచేయుదానవు, మహామారి, విచిత్రాంగి, గేయము నృత్యము అనువాని అందు ప్రీతి కలదానా, శుభా నీకు నమస్కారం. మహాకాళి, కాళిక, భీమరూపిణి, పాపాలు పరిమార్చదానా, పాసం చేతదాల్చిన దానా, దండహస్త, భయం గలుపు దేవి నీకు మృక్కులు. చాముండ, మంటలు గ్రక్కుచున్న ముఖం గలదానా, మిక్కిలి వాడియగు కోరలు గలదానా, మహాబల, శవవాహనాన్ని నిలుచుదానా, దేవి ప్రేతాసనాన ఉండు మంగళస్వరూప నీకు నమస్సు. భీమాక్షి, భీషణ, దేవి సర్వభూత భయంకరి, కరాళ, వికరాళ, మహాకాళి, కరాళిని, కాళీ, కరాళి, పరాక్రమించు తల్లి నీకు నమస్కారము. మిక్కిలి వెరపుగొలపు ముఖం కలదేవి, అగ్నిజ్వాలలు వెలిగ్రక్కు మోముగల తల్లి, ప్రాణులన్నింటికీ మేలు చేయి సర్వేశ్వరి నీకు ప్రణతి అని పరమేశ్వరియగు రుద్రుడు ఇట్లా స్తుతించగా దేవి మిక్కిలిగా ఆనందపరచు ఇట్లు పలికెను. దేవదేవా, నీ మనసున ఉన్న వరం కోరుకొనుము. దేవి, ఈ స్తోత్రంతో నిన్ను స్తుతించు వారికి అంతటినూ ఉండు తల్లివి నీవు, వరములను సుఖము. దేవి, భక్తితో కూడి దినమునకు 3 మార్లు దీన్ని పఠించువాడు పుత్రులు, మనములు, పశువులు సమృద్ధిగా కలవాడై ఐశ్వర్యం పొందును. 3 శక్తులు గల అమ్మవారి ఈ స్తోత్రం భక్తితో వినవాడు పాపములన్నింటినీ పోగొట్టుకుని ఏ రోగం లేని స్థానమున కరుగును అని ఇట్లు శివుడు పరమేశ్వరేగు చాముండను స్తుతించి క్షణంలో అంతర్ధానం చెందెను. దేవతలను స్వర్గమున కరిగిరి. ఈ 3 విధాలైన దేవి పుట్టుకను చక్కగా ఎరిగినవాడు ఓ భూదేవి సర్వపాపాల నుండి విడివడి పరమ నిర్వాణం పొందును. రాజ్యం కోల్పోయిన రాజెవ్వడైనను శ్రద్ధతో శుచి అయి నవమి నాడు, అష్టమి నాడు, చతుర్దశి నాడు ఉపవాసం ఉండి ఒక్క 7 కాలంలో ఏ బాధలు లేని రాజ్యం పొందును. ఈ త్రిశక్తి నయ సిద్ధాంతానికి చెందింది. ఇదిగో తెల్లని ఈ తల్లి బ్రహ్మయందు సత్వస్వరూపాన నెలకొని పరాసృష్టి అగుచున్నది. ఈమెయే ఎర్రని వన్నె కలదై రజోగుణమైన వైష్ణవి అనియు, ఈమెయే నల్లనిదై తమోగుణం నందు రుద్రశక్తి అనియు ప్రసిద్ధికెక్కుచున్నది. పరమాత్ముడకు దేవుడెట్లు ఒకడే 3 విధాలుగా అయ్యనో అట్లే ప్రయోజనాన్ని బట్టి ఒకే శక్తి 3 విధాలుగా అయ్యను. పరమమంగళమైన ఈ త్రిశక్తి సృష్టిని విన్నవాడు పాపాలన్నింటినీ పరిమార్చి పరమనిర్వాణం పొందును. నవమి యందు శ్రద్ధతో భక్తితో దీన్ని విన్నవాడు సాటిలేని రాజ్యం పొందును మరియు భయం నుండి ముక్తిని పొందును. భూదేవి, ఎవని ఇంట ఈ కథ లిఖించబడినో వానికి అగ్నిభయం, సర్పభయం, దొంగ భయం కలగదు. పుస్తకం నందును దీన్ని భక్తితో పూజించు పండితుడు చరాచరాత్మకముగా 3 లోకములను పూజించిన వాడగను. ఈ గ్రంథం ఎవని ఇంటిలో ఉండునో అతనికి పశువులు, పుత్రులు, ధనము, ధాన్యము, చక్కని కాంతలు, రత్నములు, గుర్రములు, ఏనుగులు, సేవకులు, వాహనాలు శీఘ్రంగా కలుగును. భూతధారిణి రుద్రుని రహస్యముకు మహిమ గురించి మొత్తంగా నీకు తెలిపితిని. చాముండాదేవి 9 కోట్ల భేద స్వరూపాలతో నిలిచి ఉన్నది. ఆమె రుద్రునికి చెందిన తామసియగు శక్తి. అట్లే వైష్ణవి భేదాలు 18 కోట్లు.
ఆమె రజస్సంబంధమగు శక్తి లోకముల నేలునది. ఇక ఆ సత్వగుణమందున్న బ్రహ్మశక్తి భేదములు అనంతాలు. ఈ ముగ్గురి భేదాలు అన్నింటి యందును రుద్రుడు విడిగా ఒక్కొక్క రూపంతో అంతటా ఉండు ప్రభువై ఉండును. ఈ మహాశక్తి రూపములు ఎన్ని కలవో అన్నింటి యందు శంకరుడు ప్రతిరూపాన ఉండి వారిని పొందుచున్నాడు. ఆ రూపాలను ఆరాధించినచో రుద్రుడు తుష్టుడగును. ఆ దేవి మంత్రులు సర్వకార్యములను సిద్ధింపచేయుచుందురు, సంశయం లేదు అని వారాహమూర్తి తెలిపెను. ఓం శాంతి శాంతి శాంతి.